నాకో చిన్న విషయం అర్థం కావట్లేదు మామ. నాకసలు నిద్ర గూడా పట్టట్లేదు. ఒక విషయం చెప్తా. జాగ్రత్తగా వినండి. కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ ఉంది కదా! ఆ ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన వాళ్ళు 19+ పీపుల్ ఉన్నారు. నాకిది మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలవదు. బట్ నాకు మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుతున్నా. అందులో 19+ పీపుల్ చనిపోతే అందులో గ్లాస్ బ్రేక్ చేయలేక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట. యూ నో వాట్? పైన స్లీపర్‌కి గ్లాస్ ఉంటది కదా! ఆ గ్లాస్ బ్రేక్ చేయలేక కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారంట. నాకేమనిపించిందంటే మనసులో అప్పటికప్పుడు థాట్ ఏమొచ్చిందంటే, పక్కన నీకు కావాల్సిన పర్సన్ ఉంటారు. ఎవరు? మీ అమ్మనే గావచ్చు, నాన్ననే గావచ్చు, లవరే గావచ్చు, బెస్ట్ ఫ్రెండే గావచ్చు, బెస్టీయే గావచ్చు, ఎవరో గావచ్చు. బట్ నువ్వు ఆ గ్లాస్ బ్రేక్ జేయలేకుండా అద్ వాళ్ళు చనిపోవటం అదంతా అది ఒక మైండ్‌లో అదొక ట్రామా. నేనేం జెప్తున్నా అంటే, నువ్వెంత ఫిట్‌గున్నావు, ఏంటి అన్న విషయం నీకు అర్థం జేసుకోవాల్సింది. నువ్వు అసలు ఆ గ్లాస్ నువ్వు బ్రేక్ జేయాల్సుండే ఆ రోజు. ఆ రోజు నువ్వు గ్లాస్ బ్రేక్ జేస్తే నీ పక్కన పర్సన్ బతికేవాళ్ళు, నువ్వు బతికేవాడివి. ఇన్ కేస్ నువ్వు ఆ యాక్సిడెంట్ నుంచి సర్వైవ్ అయినా గూడా, నీ పక్కన పర్సన్ చనిపోతే నువ్వు ఆ రోజు చచ్చిపోయిన శవంతోనే సమానం. ఆ నెక్స్ట్ డే నుంచి నువ్వు ఎట్లరా అంటే లైక్ ఇన్ పర్సనల్‌గా నువ్వసలు మైండ్ అయిపోయినట్టే. ఆ రోజుతో నువ్వు అయిపోయినట్లే ఇంకా. నేనేం జెప్తున్నా అంటే, నేను జిమ్‌కే ఎళ్లి ఫిట్‌గా ఉండని చెప్పట్లేను. ఫిట్‌గా ఉండటం ప్రతి ఒక్కడికి గావాలి. ప్రతి ఒక్కడు ఉండాలి. ఈ సిట్యుయేషన్ ఏది చెప్పి నీకు రాదు. నీ దగ్గరికి రాదు. వచ్చిన రోజు నువ్వు ఫిట్‌గా ఉంటే నువ్వు దాన్ని ఎస్కేప్ అవ్వచ్చు. లేకపోతే ఒక 10 మందిని నువ్వు ఫిట్‌గా ఉండి కాపాడుండొచ్చేమో ఆ రోజు. చాలా మంది వరకు ఈ విషయం అర్థం గాదు. వాళ్ళకి తగిలితేనే అర్థమైతది. ఆ రోజు దాకా సిట్యుయేషన్ తగిలితేనే అర్థమైతది. సో, నేనేం జెప్పాలనుకోవట్లేదు. యూతే గాదు, ఎవడైనా సరే ఫిట్‌గుండాలి. ఫిట్‌గుండండి.